గ్రామంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా ఈరోజు? ఏమైనా షేర్ చేసుకుంటారా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యముల గురించి కానీ, లేదా మీ క్రిస్మస్ అనుభవాల గురించి కానీ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? సంధ్య, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వరకు వచ్చింది ప్రాసెస్ అని చెప్పాను కదా. జాయినింగ్ అయితే ఇచ్చాడు రీసెంట్గానే. బెంగళూరు వచ్చింది లొకేషన్. అందరూ ప్రేయర్ చేయండి. ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్ అయ్యేటట్లు ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సంధ్య, కంగ్రాచులేషన్స్. అండ్ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాము. ముందుగా వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 4 నుంచి 7 వచనములు కనుక మనం చూసినట్లయితే మనకు అక్కడ క్రీస్తు యొక్క జననం గురించిన వార్తలు కనబడుతున్నాయి. ఏమని? యేసేపు దావీదు వంశవాళ్ళను గోత్రముల్లో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. ఈ చదవబడిన వాక్యములో మనము ఈరోజు ఈ ఆఖరి వచనమైన 7వ వచనమును ధ్యానించుకుందాం. మరొకసారి ఈ యొక్క వచనం చదువుదాము. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల త్రొట్టెలో పరుండబెట్టనంట. అసలు మనము వాక్యం కనుక క్లుప్తంగా చూసినట్లయితే ఎవరు పుడుతున్నారని మనకి పై వచనంలో కనబడుతుంది అని మనం చూసినట్లయితే దావీదు కుమారుడు పుట్టబోతున్నాడు. అలాగా ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యం యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పుట్టబోతున్నాడని మనకు ముందు లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రెస్టీజియస్ లెవెల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక గ్రాండ్ సన్ కానీ గ్రాండ్ డాటర్ కానీ పుట్టబోతున్నారు అని తెలిస్తే ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్తారు వాళ్ళు. వాళ్ళకున్న వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని అంతా వాడి చాలా గ్రాండ్ వెల్కమ్ వాళ్ళకు పుట్టబోయే పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. కానీ ఇక్కడ మనకు పుట్టబోయేది కూడా గొప్ప ఈ లోకంలో ఉన్న వారికి గొప్ప ఈ లోకంలో మాత్రమే ఉంటుందేమో. కానీ మన దేవుడైన యెహోవా దేనికి రారాజంట? పరలోక రాజ్యమునకు అంతటికిని మహా గొప్ప రాజు. అటువంటి గొప్ప దేవుని యొక్క కుమారుడు ఈ భూమి మీద పుడుతున్నప్పుడు ఎటువంటి ఆర్భాటాలు జరగలేదు. అక్కడ పెద్దగా గ్రాండ్ వెల్కమ్ కూడా సిద్ధపరచబడలేదు. దేవుడు ఎక్కడ పుట్టారని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదిగో సత్రముల్లో వారికి స్థలం లేనందున ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అక్కడెక్కడ కూడా ప్లేస్ ఏర్పరచలేదు దేవుడైన యెహోవా తన కుమారుని కొరకు. ఒకవేళ ఈ సమస్త సృష్టిని సృజించిన దేవునికి తన ప్రియ కుమారుడు భూమి మీదకి వస్తున్నప్పుడు ఒక గ్రాండ్ వెల్కమ్ ఇద్దాము, లేదంటే ఈ యొక్క నా కుమారుడు పుడుతున్నారని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాము అని తండ్రే అనుకోలేదంట. తండ్రి అయినా యెహోవాయే అనుకోలేదు. మనం అడగచ్చు ఎప్పుడైనా మన బర్త్డే కానీ గ్రాండ్గా సెలబ్రేట్ చేయకపోతే మన పేరెంట్స్ని అడగచ్చు, డాడీ ఎందుకు బర్త్డే గ్రాండ్ సెలబ్రేట్ చేయలేదు, మమ్మీ నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు అని. కానీ ప్రియ కుమారుడైన యేసుస్వామిని చూడండి, తన యొక్క పుట్టుకను ఎంత దీనమైన
ప్లేస్లో యెహోవా ఉంచిన ఒక్క ప్రశ్న కూడా యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువైన యెహోవాని ప్రశ్నించే వారుగా ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. అంతేకాదు ఇక్కడ కనబడుతుంది మనకి ఏమని, పొత్తి గుడ్డలతో చుట్టబడి అని కనబడుతుంది. ఇక్కడ మన పట్టు వస్త్రములతో లేదా న్యూ క్లాత్స్తో కప్పబడి చుట్టబడి ఉన్నారు అని లేదు. పొత్తి గుడ్డలతో అంటే వాళ్ళ దగ్గర ఒక మంచి బ్లాంకెట్ కూడా లేదు ఆ సమయంలో. మరియా దగ్గర కానీ యోసేపు దగ్గర కానివ్వండి, ఒక మంచి కావలసిన మెత్తటి దిండులు కానివ్వండి, మెత్తటి టవల్స్ కానీ ఏమీ లేదు. తన దగ్గరున్న పొత్తి గుడ్డలే ఆ యొక్క వాటితోనే ప్రభువుని చుట్టి ఆ యొక్క పశువుల తొట్టులో పడుండబెట్టడం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క జనన వార్తను బట్టి మనము గ్రహించవలసింది ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, దీనత్వము. ఆయన యొక్క జన్మములో ఎంత దీనంగా అతను ఉన్నారో మనమందరూ గ్రహించుకున్న వారుగా ఉండాలి. మనము నిన్ననే ఒక మాట చెప్పుకున్నాం. ఏంటి మాట? 1 కొరింథీ 2:13 అక్కడ మనకు కనబడుతుంది కదా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు అంటే దేవుని సంగతులను రక్షించటానికి ఆయన వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు నేను పరలోక రాజ్యం యొక్క కుమారుణ్ణి, అతని యొక్క సన్ని, ఈ భూలోకం అంతా నాదే, ఇలాగ ఒక అథారిటీ చూపించాలని రాలేదు. తన యొక్క దీనత్వాన్ని చూపించడానికి వచ్చారు. అంటే ఈ లోకంలో ఉన్న జనులు ఎలాగున జీవించాలి, ఎటువంటి దీనత్వం కలిగి ఉండి జీవించాలి అని చేసి చూపించడానికే మన కొరకు ఆయన పుట్టి ఉన్నారు. ఈ యొక్క జనన వార్తను బట్టి మనం గ్రహించవలసింది కూడా అదే. ఈరోజు నాకు అది ఉంది ఇది ఉంది అని ఎక్స్ట్రా ఓవర్గా థింక్ చేయకుండా, నాకు ఇంకా ఏది అడ్డు లేదు, నాకు ఇంకా ఏది ఆపలేదు అని ఈ విధమైన మెంటాలిటీ కనుక మనం కలిగి ఉంటే, ఒకసారి యేసుక్రీస్తును అనుసరిస్తున్న వారుగా, ఆయనను విశ్వసిస్తున్న వారుగా, ఆయన యొక్క జనన వార్తను బట్టి దీన హృదయమును దీన మనసును ఈ రోజున మనం కలిగి ఉందాం. అంతేకాదు మత్తయి సువార్త 11:29 మనకు కనబడుతుంది. ఏమని? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునేవాడు నడుచుకునండి అని మనకు కనబడుతుంది. ఇక్కడ వాక్యంలో ఏముంది? నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నారు ఈ మాటల. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. దేవునికి ఉన్న 2 క్వాలిఫికేషన్స్ కూడా ప్రభు ఒకటి చెప్తున్నారు. ఇదిగో నేను చాలా పీస్ఫుల్గా ఉంటాను, అండ్ అలాగనే దీన మనసు కలిగి ఉంటాను అంటే తగ్గింపు జీవితం కలిగి ఉంటాను. నాకున్న దాంతోనే నేను కలిగి ముందుకు సాగిపోతాను. కానీ అది లేదు ఇది లేదని ప్రభు యొక్క ప్రాణమును ఆయాస పెట్టువాడిని నేను కాదు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పుట మనం చూస్తున్నాం. అలాగనే ప్రభు తన గురించి తాను చెబుతూ మనకి చెబుతుంది ఏంటంటే, ఈ వచనంలో నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నడుచుకోనండి. దేవుడు అంటున్నారు కదా, నేను ఇటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాను, మీకోసం జీవించి చూపించడానికి వచ్చిన నేను కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అంతేకాక నేను యెహోవా కాడి మోస్తున్న రీతిగా మీరును నా కాడి మోసి నడుచుకొనండి, నా కాడి మోసి నడుచుకుని నా యొద్దకు రండి అని చెప్పటము మనం వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. అంటే ప్రభు మనం ఈ లోకంలో ఉన్నవారుగా చాలా వర్క్స్ ఉంటాయి, మనకి చాలా ప్రెజర్ ఉంటుంది మనకి వర్క్ ఫీల్డ్లో, లేదా ఎడ్యుకేషన్లో ఉన్నవారు చదువు అని ఆ పని ఈ పని అని చాలా హరిబరిగా ఉంటారు. కానీ ప్రభు చెప్తుంది ఏంటంటే, ఇదిగో మీ ప్రాణమున ఆయాస పెట్టుకొనక నా కాడి మోసుకుని నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగచేసేదను అని మత్తయి సువార్త 11:29 మనం కనబడుతుంది. ఈ రోజున ఆయా పనుల్లో తిరుగుతూ అలసిపోయిన వారుగా మనం ఉన్నామా? ప్రభు చెప్తున్నారు కదా, ఇదిగో నీకున్న అన్నిటిని బట్టి నీవు సాత్వికంగా ఉండు. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు, ఎందుకంత ప్రెజర్ అవుతున్నావు, ఎందుకంత సఫకేట్ అవుతున్నావు? నువ్వు సాత్వికంతో ఉండు, నెమ్మదిగా ఉండు. అంతేకాక దీన మనసు కలిగి ఉండి నా యొద్దకు రా అని ప్రభు సెలవిస్తున్నారు కదా. ప్రభు దానికి నీవు వచ్చినందుకు నీకు విశ్రాంతినిస్తాను, నీవు వెళ్తున్న అన్ని సిచ్యువేషన్స్లో నీకు సమాధానంనిస్తాను, నీకు ఒక సొల్యూషన్ని నేను చూపిస్తాను, నా యొద్దకు నీవు వచ్చాయని ప్రభువైన యేసుక్రీస్తే అతను ప్రసంగిస్తూ మనకు చెప్పడము మన ఈ వాక్యంలో చూస్తున్నాం. అయితే
ఈ రోజున ప్రభు మనకి జన్మించి చూపించారు. ప్రభు ఒక్క మాటల్లో మాత్రమే నేను దీనత్వం కలిగిన వారుగా ఉన్నాను అని చెప్పట్లేదు. ఇదిగో అక్కడ ఒక సాక్ష్యం కూడా మనకు కనబడుతుంది బలముగా. ఇదిగో నేను దీన మనసు కలవాడినై పశువుల తట్టులో పడుండి ఉన్నాను, పశువుల తట్టులో నేను జన్మించి ఉన్నాను. ఏ యొక్క ఏ యొక్క గ్రేట్ థింగ్స్ నేను కోరుకోవట్లేదు. మీరందరూ దేవునితో నాతో పాటు ఈ తండ్రి అయిన యెహోవా రాజ్యంలోనికి రావాలన్నదే నా ఆశయము. ఇటువంటి దీన మనసు కలిగి ఉండి ముందుకు నడుచుకుని సాగండి అని మనము ఈ యొక్క వాక్యంలో చూడవచ్చును. అలాగనే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనబడుతుంది కదా, క్రీస్తు యేసుకి కలిగి ఉన్న ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ప్రభు అంటున్నారు కదా, ఇదిగో క్రీస్తు యేసు ఎటువంటి మనసు కలిగి ఉన్నారో ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఏ మనసు కలిగి ఉన్నారు? సాత్వికము మరియు దీన మనసు కలిగి ఉన్నారు. అటువంటి మనసే మీరును కలిగి ఉండండి. ప్రభు ఆశీర్వదింపబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుండనట్లుగా మీరును కూడా రాకడలో ఎత్తబడగల కృప దేవుడు మీకు తప్పక అనుగ్రహిస్తానని సూటుగా మనకి వాక్యలేఖనంలో కనబడుతుంది. ఈరోజు వాక్యమైన మనం అందరము కూడా యేసుక్రీస్తు కలిగి ఉన్న దీన మనసును, సాత్వికమును ఆయన యొక్క జనన వార్త నుండి తెలుసుకున్న వారమై మన జీవితంలో ఆయన కాడి ఎత్తుకుని ముందుకు నడిచే భాగ్యమును దీవెన దేవాతి దేవుడు మనెల్లరికను సంపూర్ణముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రోజున ఎవరైతే జాబ్ సీకర్స్, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్నారో వారందరిని బట్టి ఈరోజు ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా. ఎవరైనా ప్రార్థన చేస్తారా? సరే, ప్రార్థన చేసుకోండి. అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు, అల్పమైన బెత్లెహేమునందున క్రీస్తు నిల్పవలెను తనదు జన్మ నిజ చరిత్రను. అల్పులందు సైతం అల్పమైన యులలో, అల్పులందు సైతం అల్పమైన యులలో స్వల్పరాక్షాస్థాపకుడై వచ్చే, స్వల్పరాక్షాస్థాపకుడై వచ్చే. దేవస్తోత్ర గానముల్పై దివ్య స్థలములో, దేవమారు గానముల్ దేశ స్థలములో, దేవలోక పావనుల మన దీన నరులను, దేవలోక పావనులను దీన నరులను. బోవాజుడా భువి దివి క్రిస్మస్, బోవాజుడా భువి దివి క్రిస్మస్. స్తుతి 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 మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు అనేక స్తోత్రములు తండ్రి, నీకు అనేక వందనములు నా ప్రభువా. ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా, నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రభువా, క్రిస్మస్ కీర్తనలతో తండ్రి ప్రభువా, నిన్ను స్తుతించుటకు తండ్రి ప్రభువా, ఈరోజు నిన్ను సన్నిధి నిలబెట్టుకుని నా ప్రభువా, నీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి దైవజనులు తండ్రి ప్రభువా రాస్తున్న ఈ పాటలో ఉంది తండ్రి ప్రభువా, ఇదిగో అల్పమైన బెత్లెహేములో పుట్టి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, ఇదిగో బెత్లెహేము ఒక చిన్న గ్రామము తండ్రి, అందులో ఎటువంటి సదుపాయములు లేవు తండ్రి ప్రభువా. ఇదిగో ఆ రోజున జనసంఖ్య రాయించుకోవటానికి వచ్చిన ప్రజలకు తగిన సౌకర్యాలు అందించలేని చిన్న అల్పమైన గ్రామము తండ్రి. అటువంటి చిన్న అల్పమైన గ్రామంలో తండ్రి ప్రభువా, ఇదిగో ఆ చిన్న పశువుల తోటలో తండ్రి ప్రభువా, ఇదిగో దీనాతి దీనత్వం కలిగిన వారే తండ్రి ప్రభువా, ఇదిగో నిన్ను కప్పుటకు తండ్రి ఒక మంచి వస్త్రము కూడా లేక తండ్రి ప్రభువా, ఒట్టి గుడ్డలతో చుట్టబడ్డారే. ఇదిగో తండ్రి నీ దీనత్వమును బట్టి నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి ప్రభువా.
నీ దీనత్వము ఎంత గొప్పది తండ్రి ప్రభువా. ఎవరు తగ్గించుకోగలరు తండ్రి ప్రభువా ఇంతగాను. ఇదిగో తండ్రి ప్రభువా, పరలోక రాజ్యం యొక్క రారాజు కుమారుడు తండ్రి ప్రభువా నీవు. అయినప్పటికీ నీ తండ్రి మాతో ఇదిగో మా పాపములు తీసివేయటకు తండ్రి, మమ్మల్ని రక్షించటానికి దేవా ఇదిగో ఇదిగో దీనుడై తండ్రి ప్రభువా భూమి మీదకు వచ్చి ఉన్నారు తండ్రి. నీకు వందనములయ్యా, నీకు స్తోత్రములయ్యా తండ్రి. ఈ రోజున తండ్రి క్రిస్మస్ ని ఘనమైన వేడుకలుగా మేము చేసుకుంటున్నాం తండ్రి. కానీ నీకు తెలుసు తండ్రి, ఇదిగో నీవు మా పాపములు తీసివేయడానికే వచ్చి ఉన్నారని. ఇదిగో నీకు ఒకనొక దినమున తండ్రి శిలువ మరణం ఉందని మీకు తెలుసు తండ్రి. అయినప్పటికీ నీ తండ్రి ప్రభువా శిలువ మీద మరణించడానికి తండ్రి ప్రభువా ఇదిగో మా కోసం దిగి వచ్చిన ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నీకు వందనములు తండ్రి ప్రభువా. ప్రభువా అవ్వకి చాలు తండ్రి ఆ రోజున ఆది కాండంలో వాగ్దానం, ఇదిగో ఈ పాపమును తీసివేయటకు, ఇదిగో ఈ వైరమును తొలగించటానికి ప్రియ కుమారుడు వస్తాడు, ఆయనే నీ రక్షకుడు, ఆయనే ఈ రోజున మిమ్మల్ని అందరినీ కాపాడు దేవుడు అని సెలవిచ్చారు తండ్రి. ఇదిగో నీవిచ్చిన వాగ్దానమున తండ్రి ఎప్పుడూ మర్చివారు నీవు కాదు తండ్రి, ఎప్పుడూ విడిచివారు నీవు కానే కాదు తండ్రి ప్రభువా. ఆది కాండములో సెలవిచ్చిన మాటను నెరవేర్చుతూ తండ్రి ప్రభువా మా కోసం జనించి మా పాపములు బాపుటకే వచ్చిన నా ప్రభువా నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి, నీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఈరోజు వాక్యంతో మాతో స్పష్టంగా మాట్లాడారు తండ్రి ప్రభువా. ఇదిగో నేను సాత్వికుడనే ఉన్నాను, దీన మనసు కలవాడనే ఉన్నాను. ఇదిగో మీరును నా కాడి ఎత్తుకొని సాత్వికముతోనూ దీన మనసుతోనూ ముందుకు సాగండి, నేను మీకు నెమ్మది కలగజేస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా యొద్దకు రండి అని సెలవిస్తాను నా ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ఈ లోకములో కాక, ఇదిగో తండ్రి ప్రభువా ఈ లోకముతో అనుసరించక, ఈ లోకముతో ఏకమైపోక తండ్రి ప్రభువా ప్రత్యేకింపబడిన వారమై తండ్రి ప్రభువా నీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా నీ యొక్క వారసులుగా తండ్రి పిలువబడిన వారమై తండ్రి ప్రభువా. ఇదిగో నీ యొద్దకు చేరగల భాగ్యముని ఎండి తండ్రి, నీతో సహవాసముని ఎండి తండ్రి, నీతో నెమ్మది జీవితాన్ని మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ప్రభువా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గలిబిలులు తండ్రి ప్రభువా, ఎంతో వేదనతో కలిగి ఉన్నారేమో తండ్రి ఈ రోజున జనులు. ఇదిగో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభువా. ఈ యొక్క వాక్యము ద్వారా ఇదిగో నీకు కలిగి ఉన్నది ఎంత భారమైనా, ఎంత నీవు సాల్వ్ చేసుకోలేదైనా నా యొద్దకు రా, నేను నీకు సహాయం చేస్తాను నేను ముమ్మారు చెప్తున్నా నా ప్రభువా. మేము మీ యొద్దకు చేరగల భాగ్యమునియండి తండ్రి ప్రభువా, నీతో సహవాసము చేయగల కృపనియండి తండ్రి ప్రభువా. ప్రభువా ఫిలిప్పి పత్రిక నుంచి సెలవిచ్చినట్లుగా తండ్రి ప్రభువా క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసును మీరునూ కలిగి ఉండండి అని సెలవిస్తున్నారు నా ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా క్రీస్తు యేసు దీనత్వం కలిగి ఉన్నారు, సాత్వికము కలిగి ఉన్నారని మేము చూస్తున్నాం తండ్రి. ఇదిగో అటువంటి మనస్సును మేమును కలిగి ఉండగల భాగ్యముని మీరు మాకు ప్రసాదించండి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా మా లోకంలో తండ్రి, ఈ లోకంలో పక్కవారితో తండ్రి ప్రభువా కంపారిజన్ చేసుకుంటూ ప్రభువా ఇదిగో అది లేదు ఇది లేదని తండ్రి ప్రభువా నిన్ను ఆయాస పెట్టుతున్నామేమో తండ్రి. అటువంటి జీవితం మాకొద్దు తండ్రి. ఇదిగో తండ్రి ఉన్నదానితో ఇదిగో సంతృప్తి చెందుతూ నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధిలో ఉల్లసిస్తూ ముందుకు సాగే భాగ్యముని ఏంటి తండ్రి ప్రభువా. ఇదిగో మా జీవితంలో ఎన్ని సారోస్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తండ్రి ప్రభువా నీ సన్నిధిన ఇదిగో తండ్రి ప్రభువా ప్రత్యేకమైన ఆనందము తండ్రి ప్రభువా, ప్రత్యేకమైన అభిషేకము తండ్రి ప్రభువా మా మీదను మీరు ఎల్లప్పుడూ ఉంచుతున్నారని విశ్వాసము కలిగి ఉన్నాం తండ్రి ప్రభువా. అట్టి విధముగా తండ్రి ప్రభువా నీ యొక్క అడుగు జాడల్లో, నీ యొక్క వెలుగు మార్గముల్లో మమ్మల్ని నడిపింప చేయండి తండ్రి ప్రభువా. నీ యొక్క సమాధానం చేత నడిపింప చేయండి తండ్రి ప్రభువా. క్రిస్మస్ బాలుడిగా ఆరాధించబడుతున్న నా ప్రభువా నీకు అనేక స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా, నీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో కన్యకి అయిన మరియ గర్భము దాల్చినప్పుడు తండ్రి ఆమెకి ఎరుగదేమో తండ్రి ప్రభువా ఒకానొక రోజున ఇదిగో ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యుండి ఇదిగో నీ పాపము తీసివేయటకు, జనులందరి పాపము తీసివేయటకు ఇదిగో నీ గర్భమునందు వచ్చున్నారన్న విషయము, గొప్ప సత్యము, మర్మము మరియకు తెలియదేమో తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా
ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువే ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములను చేస్తూ ఇదిగో దేవాతి దేవుని గణపరుస్తారని మరియకి ఈ విషయములు ఏవి ఎరుగలేదేమో తండ్రి ప్రభువా. అయినప్పటికీ ఇదిగో తండ్రి ప్రభువా కన్యకైన మరియ దీనత్వంను ఆశీర్వదించినట్లుగా తండ్రి ప్రభువా ఇదిగో దూత వచ్చి శుభవర్తమానము తెలపగా ఇదిగో దానికి విధేయత చూపుతూ ఇదిగో తండ్రి ప్రభువా నీకు ఇదిగో తండ్రి ప్రభువా లోబడిన ఉన్న రీతిని బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగనే తండ్రి ప్రభువా మా జీవితంలో కూడా తండ్రి ప్రభువా కన్యకైన మరి కలిగి ఉన్న ఇదిగో తండ్రి ప్రభువా ఆ విధేయత నీ సన్నిధి అని మేము చూపే భాగ్యముని మీరు మాకు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ఇదిగో దూత వచ్చి ఇదిగో మరి గర్భము దాల్చుతుందని యోసేపుకు చెప్పగా తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా ఇదిగో ఇది దేవుని యొక్క కార్యమే అని తలంచిన యోసేపుని అందు విధేయత చూపిన రీతిగా తండ్రి ప్రభువా మేము మీ అందు విధేయత చూపగల భాగ్యమునియండి తండ్రి ప్రభువా. ఇదిగో నీవు సెలవిచ్చినది నీవు నెరవేరుస్తానన్నది నీవు చేస్తానన్నది తండ్రి ప్రభువా తప్పకి నెరవేరును తండ్రి ప్రభువా. ఎటువంటి కష్టములు వచ్చినా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆ కార్యం ఆగదు తండ్రి ప్రభువా. ఇదిగో ఆలస్యమైన ఆ కార్యమును ఘనముగా జరిగించగల గొప్ప దేవాతి దేవుడు తండ్రి. అటువంటి కార్యములు తండ్రి ప్రభువా మా మీట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యందు మీరు ఘనముగా జరిగింప చేయండి తండ్రి. నేటి దినమున ప్రత్యేకముగా తండ్రి ప్రభువా ఉద్యోగం కోసము వేచి చూస్తున్న వారు అందరిని బట్టి ప్రార్థన నిర్ణయించుకుని ఉండగా తండ్రి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరు ఇదిగో తండ్రి ప్రభువా వారి యొక్క కెరియర్ లో 20 years 23 years ఇదిగో తండ్రి ఎడ్యుకేషన్ లో సాగి ఇదిగో ఉద్యోగం లేక ఇదిగో చదివిందంతా వృధా అయిపోయిందే అని మనస్తాపన చెంది ఉన్నారేమో తండ్రి ప్రభువా. ఇదిగో జాబ్ రాకపోతే ఇది డూ ఆర్ డై సిచ్యువేషనే అని దుఃఖిస్తూ ఇదిగో మెంటల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ కలిగి ఉన్నారేమో తండ్రి ప్రభువా. అటు వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ఒక్క మార్గం మూసుకుని ఉన్నప్పటికీ ఇదిగో మరియు 6 మార్గములు మీరు సిద్ధముగా నుంచి ఉన్నారన్న విషయమును వారికి తెలియచెప్పండి తండ్రి ప్రభువా. ఇదిగో మిగిలి ఉన్న ఆ యొక్క 6 ద్వారముల యొక్క తలుపులు తీయకుండానే వారు వెనక్కి వెళ్ళిపోతున్నారేమో తండ్రి. అటు విధముగా కాకుండానట్లుగా తండ్రి ప్రభువా ఆఖరి ద్వారము వరకు వారు చేరుకుని ప్రయత్నము చేస్తూనే ఉండగల నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి. వారి ప్రయత్నములన్నీ కూడా తండ్రి ఘనముగా యేసు నామమున జరిగింపబడగల నీ కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. నీ బిడ్డలను విడిచిపెట్టేవారు నీవు కాదు తండ్రి ప్రభువా. ఎక్కడ ఉన్నా ఏ స్థలమును ఉన్నా నీ నామము ఘనపరిచిన రీతిగా తండ్రి ప్రభువా వారిని స్థిరపరిచి బలపరచగల గొప్ప దేవుడని నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో ఏ బిడ్డలు ఇదిగో ఏ యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ ని బట్టి తండ్రి బహుగా ప్రార్థిస్తున్నారో బహుగా ప్రయత్నిస్తున్నారో తండ్రి ప్రభువా వారి యొక్క ప్రయత్నములన్నీ మీరు దర్శించండి తండ్రి ప్రభువా. ఇదిగో ఒక్క మార్కుతో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు లేదా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇదిగో జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు తండ్రి ప్రభువా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభువా. ఇదిగో వారు మరలా రీట్రై ఇవ్వడానికి పుంజుకునే కృపను అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. సెల్ఫ్ మోటివేషన్ వారిలో అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. నిన్ను విడవక ఇదిగో నీ మార్గములు గుండా నడిచేవారుగా వారిని నడిపింప చేయండి తండ్రి ప్రభువా. మరి ఇంకెంతమంది తండ్రి ప్రభువా జాబ్ వచ్చి ఇదిగో ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారో తండ్రి ప్రభువా వారందరికీ కూడా నీ చిత్తము చొప్పున తండ్రి ప్రభువా ఆఫర్ లెటర్ వచ్చి నీ భాగ్యముని ఇయ్యండి తండ్రి ప్రభువా. ఇదిగో ఎవరైతే తండ్రి ప్రభువా కాలేజెస్ లో ఇదిగో మంచి డ్రైవ్స్ లో అటెండ్ అవుతున్నారో తండ్రి ప్రభువా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ప్రభువా. వారు చేయ ప్రయత్నములు ఫలించలాగున తండ్రి ప్రభువా వారి కుటుంబంలో సంతోషం విర్జిల్లులాగున తండ్రి ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్క డ్రైవ్ లో కూడా తండ్రి ప్రభువా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగల భాగ్యమును ప్రతి ఒక్క బిడ్డకును మీరు అనుగ్రహింప చేయండి తండ్రి ప్రభువా. ఇంకెందరు తండ్రి ప్రభువా వారు చేస్తున్న పనుల్లో తండ్రి ప్రభువా వారు హ్యాండిల్ చేయలేక ఇది కాకుండా వేరొక జాబ్ వస్తే బాగుండని ప్రయత్నిస్తున్నారో తండ్రి ప్రభువా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. వారికి మంచి ఏదో అదే మీరు జరిగింప చేయండి తండ్రి ప్రభువా. వారికి వాళ్ళకి మేలు కలిగించే విషయం ఏదైతే ఉందో అదే మీరు జరిగింప చేయండి తండ్రి ప్రభువా. నిత్యమైన దీవులతో ప్రతి ఒక్కరిని మీరు నడిపింప చేయండి తండ్రి ప్రభువా.
ఇదిగో తండ్రి ప్రవ్వా, ఎవరైతే తండ్రి ప్రవ్వా ఇంకా పెద్ద ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఇదిగో అక్కడ ఇక్కడ దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంకెన్న నాళ్ళని ఇదిగో తండ్రి ప్రవ్వా దుఃఖము కలిగి ఉన్నారేమో తండ్రి ప్రవ్వా, భారము కలిగిన జీవితం జీవిస్తున్నారేమో తండ్రి ప్రవ్వా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా, వారికి నేను సహాయము చేయవారై ఉండి ఇదిగో తండ్రి ప్రవ్వా, వారి యొక్క టాలెంట్ని బట్టి వారి యొక్క స్కిల్స్ని బట్టి తండ్రి ప్రవ్వా గొప్ప ఉద్యోగంలో వారిని స్థిరపరిచి బలపరచండి తండ్రి ప్రవ్వా. ఎవరిని విడవద్దు తండ్రి, ఎవరిని ఎడబాయొద్దు తండ్రి ప్రవ్వా. ఇదిగో సమస్త జనులు కూడా తండ్రి ప్రవ్వా నీ సృష్టియే తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రవ్వా యేసు రక్తము కలిగి ప్రవహింపజేసి నడుస్తున్న వారే తండ్రి ప్రవ్వా. ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రవ్వా నీ యొక్క మానవ స్వరూపము ధరించిన వారే ఉన్నారు తండ్రి ప్రవ్వా. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రవ్వా నీవు పెట్టిన దీపమే ఉండగా తండ్రి ప్రవ్వా ఏ యొక్క ఆత్మను మీరు విడవద్దు తండ్రి, ఏ యొక్క ఆత్మను మీరు ఎడబాయొద్దు తండ్రి ప్రవ్వా. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రవ్వా వారికి వచ్చిన ఉద్యోగములను బట్టి ఇదిగో మరలా ఈ యొక్క గొప్ప కార్యము దేవుని వల్లే జరిగిందని గొప్ప సాక్ష్యం చెప్పే భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి తండ్రి. అలాగనే ఈ రోజు మీట్లో సంధ్యా చెప్పిన సాక్ష్యమును బట్టి నీకే మహిమ ఘనత నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇబ్బంది అయినప్పటికీ తండ్రి ప్రభా ఆ విషయమును కూడా తండ్రి ప్రభా నీ యొక్క కృప చేత ఇదిగో సాల్వ్ చేసి తండ్రి ప్రభా ఈ రోజున తండ్రి ఆఫర్ లెటర్ పంపించినందుకు నీకు ప్రణతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవ్వా. ఇదిగో మరి బెంగళూరు పట్టణంలో వారు స్థిరపరచబడగలని కృపను అనుగ్రహింపచేయండి తండ్రి. అక్కడ ఉండే అకామిడేషన్ విషయంలో కానివ్వండి, ఇదిగో తండ్రి ప్రయాణ రాకపోక విషయంలో కానివ్వండి తండ్రి, సమస్త విషయంలో నీ కృపను తోడించండి తండ్రి ప్రవ్వా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ట్రైనింగ్ సెషన్ తర్వాత తండ్రి అక్కడుండు ఎగ్జామ్స్, అక్కడుండు ఛాలెంజెస్ అన్ని కూడా తండ్రి ప్రవ్వా నీ యొక్క సహాయము చేత తండ్రి అవలేవలుగా విజయం పొందే నీ కృపాభాగ్యమున అనుగ్రహింపచేయండి తండ్రి ప్రవ్వా. ఇదిగో తండ్రి ప్రవ్వా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి తండ్రి ప్రవ్వా ముందుకి సాగాలని కృపాభాగ్యమున అనుగ్రహింపచేయండి తండ్రి. ఈ రోజున తండ్రి ప్రవ్వా నీ యొక్క సహాయం చేత మేలు పొందిన తర్వాత తండ్రి ఈ రోజున ఇదిగో ఈ మీట్లోకి వచ్చి ఇదిగో తండ్రి ప్రవ్వా 10 మందిలో ఎలాగో సాక్ష్యం చెప్పారో అలాగనే వారి జీవితంలో మరిన్ని మేలులు చూచి మరిన్ని ఆశీర్వాదములు వారు చూచి ఇలాగనే తండ్రి ప్రవ్వా గొప్ప సాక్ష్యములు అనేకులకు ఇది దేవుడు చేసిన గొప్ప కార్యమని చెప్పగల భాగ్యమును మీరు వారికి వారి కుటుంబానికి సంపూర్ణంగా అనుగ్రహింపచేయండి తండ్రి. అలాగనే మా మీట్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రభా ఇటువంటి గొప్ప సాక్ష్యములు దేవుడు ఇదిగో పలానా మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో గొప్ప ఉద్యోగం ఇచ్చారని తండ్రి ఘనముగా నీకు ఘనమెత్తి స్తుతి చెప్పగల భాగ్యమునియండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి సమస్త విషయంలో నీకే మహిమ కలిగినట్లుగా తండ్రి ప్రభా నీ కృపను అనుగ్రహింపచేయండి తండ్రి ప్రభా. ఏ విషయం మరుస్తున్నామో ఏ విషయం విడుస్తున్నామో మాకైతే తెలియదు, కానీ సమస్త విషయంలో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభా. నిన్న నేడు నిరంతరం మాతో నుండి మమ్మల్ని నడిపిస్తానని సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా నీ వెలుగు మార్గములలో మేము అనుసరిస్తూ నీ యొక్క కృప చపను నడిచే నీ భాగ్యమును అనుగ్రహించిన వారే తండ్రి ప్రభా. నీ యొక్క చిత్తంలో ప్రార్థనలో అడిగినవన్నీ కూడా పొందుకున్నామని నమ్మకం కలిగి ఉండగా ప్రభు యేసు యొక్క అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలమైన పురంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడును గాక. నేను మన ఆహారం మాకు దయచేయం, మేము అపరాధం చేసిన ప్రకారం అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ అనంతరమేవన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తం జయం అపవాది క్రియకులేం, ప్రవేశ రక్తం జయం అపవాది క్రియకులేం, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ నిజ వాగ్దానములను నిత్యము నమ్మి, నీ నిజ వాగ్దానములను నిత్యము నమ్మి, వాని నెరవేర్పులు విని వట్టివి అనక, మానసమునను భవించు మనసు నీవా, మానసమునను భవించు మనసు నీవుమాని దానామూల్య జ్ఞానమొసగుమి, దానామూల్య జ్ఞానమొసగుమి. దేవస్తోత్రగానములపై దివ్య స్థలములు, దేవమారుగానముల్ దేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను, దేవలోక పావనులను దీన నరులను. గోవా జూడా భువి దివి క్రిస్మస్, గోవా జూడా భువి దివి క్రిస్మస్.
ప్రైజ్ లార్డ్ అందరికీ. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్. మెరీ క్రిస్మస్. Yes, Lord of God. ప్రైజ్ లార్డ్.